హాయ్ సైకాలజీ ఫస్ట్ లెసన్ బాల్యదశ. ఇది విషయ సూచిక. ఈ బాల్యదశ లెసన్లో ఏ టాపిక్ అంటే ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉంటే అవి మీకు డెఫినెట్లీ నేను అండర్లైన్ చేసి మరీ చూపిస్తాను. ఇందులో నిర్వచనాలు ఉన్నాయి. అది ఓన్లీ 9 నిర్వచనాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక బిట్ ఉంది చూడండి, చెప్తాను. ఫిలిప్ ఏరిస్ అనే అతను సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనే బుక్ని రాశాడు. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. దెన్ నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్ ఇచ్చే నిర్వచనం ఏంటంటే బ్రౌన్ ఇంగ్లీష్ అనే తెలుగు నిఘంటువు. దాని ప్రకారం ఇచ్చే నిర్వచనం బిడ్డ లేదా పిల్లకాయ అని. దెన్ నెక్స్ట్ పత్రికా పదశ్వాసం ప్రకారం చైల్డ్ అంటే పిల్లవాడు, చిన్నవాడు లేదా చిన్నది, బాలుడు లేదా బాలిక, ఆడబిడ్డ లేదా మగబిడ్డ, శిశువు లేక వత్స అని. నెక్స్ట్ 1989లో యుఎన్ఓ బాల హక్కులు ఏం చెప్పిందంటే 18 సంవత్సరాల లోపు ఉన్నవారిని బాలలుగా గుర్తించింది. అది దాని కింద ఉన్నదంతా ఎక్స్ప్లెనేషన్ దానికోసం. దెన్ నెక్స్ట్ కుప్పుస్వామి అనే ఒక సైంటిస్ట్ ఇచ్చారు. శైశవ దశ నుంచి యవ్వనారంభగల మధ్య ఉన్న దశని బాల్యదశ అని చెప్పి నిర్వచనం ఇచ్చారు. అండ్ తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు 3 నుంచి 12 సంవత్సరాల మధ్య గల వయస్సు కాలాన్ని బాల్యదశ అని చెప్పారు. దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే మనకు ఆల్రెడీ తెలుసు 3 to 5 years మధ్యలో ఉన్నదాన్ని మనం పూర్వ బాల్యదశ అంటాము, 6 to 10 years దాన్ని ఉత్తర బాల్యదశ అంటాము. ఇక్కడ ఇతనేం చెప్పారంటే 3 to 6 years వయసుని పూర్వ బాల్యదశ, ఆ తర్వాత 7 to 12 years వయసును ఉత్తర బాల్యదశగా పేర్కొన్నారని చెప్పారు. తర్వాత మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు దాని ప్రకారం బాల్యదశ అంటే పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు మధ్య గల కాలాన్ని చెప్పాడు ఈయన. బాల్యదశ అంటే పుట్టినప్పటి నుంచి కౌమార దశ గల మధ్య కాలం చెప్పింది మెక్మిలన్. ఫిలిప్ ఏరిస్ అదే చెప్పాం కదా, సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనే బుక్ రాసిన అతను ఏం చెప్పాడంటే శైశవ దశ నుంచి కౌమార దశ గల మధ్య కాలం బాల్యదశ అని చెప్పింది ఫిలిప్ ఏరిస్. దెన్ నెక్స్ట్ లాస్ట్ నిర్వచనం ఏంటంటే ది జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్. ఇది ఏ ఇయర్లో వచ్చిందంటే 2000లో వచ్చిందండి. ఇది 18 years లోపు ఉన్న వాళ్ళని బాలలుగా పేర్కొన్నారు. 18 years ఉన్న వాళ్ళని బాలలుగా పేర్కొన్నారు. అంటే ఈ ఫస్ట్ 2 pagesలో మొత్తం 9 నిర్వచనాలు ఉన్నాయి. ఆ 9 నిర్వచనాలు మీకు ఇందులో చెప్పాను. అండ్ నెక్స్ట్ నేను డైలీ మీకు ఏ పేజెస్లో ఎంత అంటే మనకు టెట్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను చాలా ఇంపార్టెంట్వి అండర్లైన్ చేసి మీకు దాన్ని చూపిస్తూ నేను అంటే వీడియో చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్రతి బిట్ని సైకాలజీలో ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాక్సిమం బిట్స్ని నేను కవర్ చేసి నేను మీకు షార్ట్ రూపంలో పెడతాను. అంటే వీడియో చేయొచ్చు కానీ వీడియో అంటే ఎక్కువ టైం టేక్ అండి, మీకు తెలుసు. నేను కూడా ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి సో నాకు కొంచెం టైం కావాలి కాబట్టి చాలా ఇంపార్టెన్స్ బిట్ని నేను సైకాలజీ అండ్ తెలుగు ఇంకొన్ని సబ్జెక్ట్స్ ఏవైనా అడిగితే అవి కూడా పెడతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ బుక్ని తీసుకోండి. డెఫినెట్లీ ఈ బుక్